సర్వోన్నతుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామముని ఉదయకాల శుభములు మీకు తెలియజేస్తున్నాను. ఇది నా దేవుని యొక్క వాక్య ధ్యానము. యేసుక్రీస్తు ప్రభుల వారికి ఉన్నటువంటి మరొక పేరు క్రియలను విచారించువాడు. 33వ కీర్తన 15వ వచనం. అవును ప్రియులారా, ఈ భూమి మీద జీవిస్తున్నటువంటి మనము మన యొక్క దేహముతో చేసినటువంటి ప్రతి క్రియను బట్టి ప్రభువు తన యొక్క రెండవ రాకడలో విచారించబోతున్నాడు. మన యొక్క క్రియలను బట్టి ఆయన మనకు ప్రతిఫలము ఇవ్వబోతున్నారు పిల్లరా. అందుకనే కీర్తన 62లో కూడా 12వ వచనం చూస్తే, ప్రభువా మనుషులందరికీ వారి వారి క్రియల చొప్పున నీవే ప్రతిఫలం ఇస్తున్నావు అని అంటాడు. కాబట్టి ఆయన ప్రతిఫలం ఇచ్చేటువంటి దేవుడుగా ఉంటున్నాడు పిల్లరా. ఎందుకంటే దేవుడు మనల్ని ఈ లోకంలో ప్రవేశపెట్టింది ఆయన నామ మహిమార్థమై మనం జీవించడానికి. ఆయన ఇచ్చినటువంటి కట్టడలను ఆజ్ఞలను మనం గైకొనొచ్చు ఆయన రెండవ రాకడ వరకు నిందారహితంగా ఉండాలనేటువంటి ఆలోచనతోనే ప్రభువు మనల్ని ఈ లోకంలోనికి ప్రవేశపెట్టాడు పిల్లల. కానీ మనము ఆ మాటలన్నీ కూడా విడిచిపెట్టి మనకిష్టమైనటువంటి త్రోవలో తొలగిపోయి మన యొక్క శరీరాశలను నెరవేర్చుకుంటూ, జీవపు డంబాన్ని నెరవేర్చుకుంటూ, నేత్రాశలను నెరవేర్చుకుంటూ పాపమయమైనటువంటి జీవితం వైపు మనం పరిగెత్తుతున్నాం పిల్లల. అందుకని ఇర్మీయా గ్రంథం 32వ అధ్యాయం 19వ వచనం చూస్తే, వారి క్రియాఫలమును బట్టి అందరికీ ప్రతిఫలం ఇచ్చుటకై నరపుత్రుల మార్గములన్నిటినీ నీవు కన్నులారా చూచుచున్నావు అని అంటాడు. అంటే మనం నడిచేటువంటి ప్రతి మార్గాన్ని కూడా ప్రభు పరిశీలన చేస్తున్నాడు. అందరూ కూడా దేవుని యొక్క మార్గాన్ని తప్పి ఏకముగా పనికి మాలినటువంటి స్థితిలో ఉంటున్నారు. కారణం ఏంటంటే దేవుడు ఇచ్చినటువంటి పరిశుద్ధమైనటువంటి సమాధానకరమైనటువంటి సంతోషకరమైనటువంటి జీవితాన్ని వదిలిపెట్టి తనకిష్టమైనటువంటి మార్గంలో అనగా ఈలోక సంబంధమైనటువంటి శరీరాశలను నెరవేర్చుకుంటూ దేవునికి అయిష్టమైనటువంటి రీతిలో, దేవునికి కష్టము కలిగించేటువంటి, దేవునికి ఆయాసకరం కలిగించేటువంటి మార్గంలో మనం నడుస్తున్నాం. అందుకని ఇక్కడ అంటున్నటువంటి మాట ఏంటంటే, నీవు వారి మార్గములన్నీ కన్నులారా చూస్తున్నావు. ఎందుకు చూస్తున్నాడు దేవుడు, ఎందుకు పరిశీలన చేస్తున్నాడంటే ఆయన రెండవ రాకడలో మనం చేసినటువంటి ప్రతి క్రియను బట్టి మనకు ప్రతిఫలం ఇవ్వడానికి రాబోతున్నాడు. అందుకనే కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనంలో కూడా మనం చూస్తే, ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున మానవుడు భూమి మీద జరిగించినటువంటి ప్రతి క్రియ చొప్పున అవి మంచివైనా సరే చెడ్డవైనా సరే దేహంతో జరిగించినటువంటి వాటి ఫలమును ప్రతివాడు పొందినట్లు క్రీస్తు న్యాయపీఠము ఎదుట మనమందరము ప్రత్యక్షము కావాలను. అవును, ఈ దేహంతో ఎటువంటి క్రియలను జరిగిస్తున్నామో ఒకసారి ఆలోచించేద్దాం. ఈ దేహాన్ని దేవుడు తన యొక్క ఆలయముగా మార్చుకున్నాడు. ఈ ఆలయముతో దేవుని మహిమపరిచేటువంటి కార్యాలు మనం చేస్తున్నామా, లేదంటే దేవునికి అయిష్టమైనటువంటి వ్యభిచార సంబంధమైన, లేదంటే మిగతా పేకాట సంబంధమైన, నరహత్య సంబంధమైన, అసూయ సంబంధమైన ద్వేష భావాలతో ఈ యొక్క హృదయాన్ని నింపుకొని ఆ ప్రకారము క్రియలు మనం చేస్తున్నామా, లేదంటే దేవుని యొక్క ప్రేమను చూపిస్తూ దేవుని యొక్క అడుగుజాడలో నడుస్తూ ఇతరులను దేవుని వద్దకు తీసుకొచ్చేటువంటి క్రియలను మనం చేస్తున్నామా ఆలోచన చేద్దాం. ఈనాడు చాలామంది నేను దేవుని యొక్క దాసులను, దేవుని యొక్క మార్గంలో నేను నడుస్తున్నాను అని చెప్పుకుంటున్నారు. కానీ వారి క్రియల దగ్గరకు వచ్చాకే దేవుడు ఎవరో మాకు తెలియదు అన్నట్లుగా ప్రవర్తిస్తున్నట్లుగా దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నట్లుగా. కాబట్టి ఈ దేహంతో జరిగించినటువంటి, అంటే దేవుని యొక్క ఆలయమైనటువంటి ఈ దేహంతో జరిగించినటువంటి ప్రతి క్రియను బట్టి దేవుడు మనకి తీర్పు ఇవ్వడానికి, లేదంటే ఆయన ప్రతిఫలం ఇవ్వడానికి ఈ లోకంలోనికి రాబోతున్నాడు. యేసుక్రీస్తు ప్రభువుల వారు పరిచర్య చేయడానికి వచ్చినప్పుడు, దేవుని యొక్క దేవాలయంలోనికి వెళ్ళినప్పుడు అక్కడ రూకలు అమ్మవారు ఉన్నారు, అలాగే పక్షులను అమ్మవారు, జంతువులను అమ్మవారు ఆ యొక్క దేవాలయంలో ఉన్నట్లుగా మనం గమనించవచ్చు. అప్పుడు ప్రభువుకి కోపం వచ్చి వారిని అక్కడి నుంచి తోలివేసినట్లుగా గమనించవచ్చు. అలాగే మన యొక్క జీవితంలో దేవునికి అయిష్టమైనటువంటి, మోసకరమైనటువంటి, వ్యాపార సంబంధమైనటువంటి, అలాగే దేవునికి కష్టం కలిగించేటువంటి క్రియలు కనుక మన యొక్క హృదయంలో ఉంటే దేవుడు కూడా ఆనాడు వారిని పంపినట్లుగానే మనల్ని కూడా దేవుని యొక్క రాజ్యం నుంచి మనల్ని వెళ్ళగొట్టేటువంటి అవకాశం ఉంది పిల్లలు. అందుకనే దేవుడు మనకి ప్రతిఫలం ఇవ్వడానికి ఆయన ఈ లోకంలోకి వస్తున్నాడు. అందుకని ఇక్కడ అంటాడు, కాబట్టి దేహమందున్నను దేహము విడిచినను ప్రభువుకి ఇష్టమై ఉండవాలని మిగతుల్లా అపేక్షిస్తున్నాను అని పౌలు భక్తుడు అంటున్నాడు. అవును, దేహములో ఉన్న దేహాన్ని విడిచిపెట్టిన ప్రభువుకి ప్రీతికరమైనటువంటి జీవితము, ప్రభువుకి ఇష్టమైనటువంటి కార్యాలు మనం చేస్తూ ఉన్నట్లయితే దేవుని యొక్క రాజ్యంలో మనందరం కూడా ఉండగలుగుతాం పిల్లల. ఒకవేళ అటువంటి కార్యాలు లేకుండా ఈ దేహము నాది, నా ఇష్టం వచ్చినటువంటి రీతిలో నేను ప్రవర్తిస్తాను, లేదంటే ఈ జీవితం నాది, నాకు ఇష్టం వచ్చినటువంటి రీతిలో నేను ప్రవర్తిస్తాను అని అంటే ఒకానొక సమయంలో దేవుని యొక్క న్యాయపీఠం ఎదుట మనం అందరం కూడా ప్రత్యక్షం కావాలి. కాబట్టి మన జీవితాన్ని పరిశుద్ధపరచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. యోసేపుకి పాపం చేయడానికి అవకాశము వచ్చినప్పటికీ కూడా నేను ఏ విధంగా పాపము చేయగలను, దేవుడు నా యొక్క ప్రతిక్రియను పరిశీలన చేస్తున్నాడు అని అక్కడి నుంచి పారిపోయినట్లుగా మనం గమనించుకున్నాడు. కాబట్టి మన జీవితాలను పరిశీలన చేసుకుందాం. ఈ దేహంలో ఉన్నటువంటి ప్రతి అవయము కూడా దేవుని మహిమపరిచేటువంటి రీతిలో ఉంటే, మన నమ్మకమైనటువంటి మంచి దాసుడా, నీ యొక్క జీవితం ద్వారా నా నామమునకు మహిమ కలిగేటువంటి రీతిలో నీవు జీవించావు అని దేవుడు మనల్ని మెచ్చుకుంటాడు. ఒకవేళ ఈ జీవితం నాది, ఈ దేహం నాది, నా ఇష్టం వచ్చినటువంటి రీతిలో నేను ప్రవర్తిస్తూ ఉంటాను అంటే, చెడ్డ దాసుడా, ఇదిగో నీ కొరకు
పండ్లు కొరికేటువంటి స్థలము, వేదన కలిగినటువంటి ప్రదేశం ఉంటుంది అక్కడ ఎక్కువ అని ప్రభు సెలవిస్తాడు పిల్లలు. కాబట్టి మన జీవితాలను పరిశీలన చేసుకుందాం. ఒకవేళ ఇప్పటి వరకు నీవు ఈ దేహంతో నీ ఇష్టం వచ్చినట్లుగా త్రాగుతూ వ్యభిచారం చేస్తూ ఈ లోక సంబంధమైనటువంటి ప్రతి శరీరాశను కనుక నీవు నెరవేర్చుకుంటూ ఉన్నట్లయితే ఈ వాక్య ధ్యానం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతున్నా అవన్నీ కూడా వదిలిపెట్టి, ఎందుకంటే దేవాతి దేవుడు నిన్ను నన్ను నీ క్రియలను నా క్రియలను పరిశీలన చేస్తున్నాడు. కాబట్టి మనం దేవునికి ఇష్టలుగా ఉందాం, తద్వారా దేవుడి ఇచ్చేటువంటి రాజ్యంలో స్థానం సంపాదించుకుందాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తుడా ప్రేమగల మా తండ్రి, మా క్రియలను విచారించి దాని ప్రకారం ప్రతిఫలాన్ని ఇస్తానన్నాను నాయన. మీకు ఇష్టమైనటువంటి రీతిలో మేము జీవిస్తే మీ నిత్య రాజ్యాన్ని ఇస్తానన్నాను నాయన. అలా కాకుండా ఈ లోకంలోనైనా ఈ శరీరం నాది, ఈ దేహము నాదని ఈ లోక సంబంధమైనటువంటి విషయాలతో నింపుకున్నట్లయితే నీవు నిత్యమైనటువంటి నరకంలో ఉంటావని నీ వాక్యం సెలవిస్తుంది ప్రభా. కాబట్టి మేము వాక్య ప్రకారం జీవిస్తూ మీరు నిత్య రాజ్యంలో చేరే భాగ్యం ప్రతి బిడ్డకు దయచేయమని యేసు నామమున పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.